రానున్న వినాయక చవితి ఉత్సవాలలో మట్టి గణపతిని ప్రతిష్ఠించి పూజించి నిమజ్జనం చేయడం వల్ల పర్యావరణాన్ని పరిరక్షించిన వారవుతామని, దీనికి అందరి సహకారం కావాలని తాండూరు మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆగస్టులో మనకు తాండూరు పట్టణంలో గణేష్ ఉత్సవాలు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు చాలామంది. ఆ ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఒక్కరు మట్టి గణేష్ను ఉపయోగించి మట్టి గణేష్లకు మంచి పూజలు చేసి దాంట్లోని వాటర్లో నిమజ్జనం చేస్తే చాలా బాగుంటుంది. లేకపోతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి సంబంధించిన విగ్రహాలు దాంట్లో హార్మ్ఫుల్ ఉన్న కలర్స్తో వస్తున్నాయి. అవి పిఓపి కానీ ఆ కలర్స్ కానీ చాలా హార్మ్ఫుల్, వాటర్ కంటామినేట్ అవుతుంది. మన కాంగ్నా రివర్ మొత్తము ఈ గణేష్లు వేయడం వల్ల ఆ ప్రాంతాల్లో ఉన్న సోర్స్లన్నీ కూడా కంటామినేట్ అవుతున్నాయి. ఆ పరిసర గ్రామస్తులందరూ కూడా కాంగ్నా రివర్ వాటరే నిత్యావసరానికి వాడుతున్నారు. ఆ వాటరు వాడే పరిసర ప్రాంతాల్లో అందరికీ కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ పర్యావరణాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. హార్మ్ఫుల్ కలర్స్ కానీ హార్మ్ఫుల్ పిఓపి సంబంధించిన విగ్రహాలు కూడా వాడొద్దని వేడుకుంటున్నాము. మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా దీనిపైన మట్టి విగ్రహాలు సప్లై చేయడానికి సాధ్యమైనంత వరకు సహకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. సార్ గారు కూడా విగ్రహాలు ఇప్పిస్తామని చెప్పారు. కాబట్టి ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళు సాధ్యమైనంత వరకు మట్టి విగ్రహాలను ఫ్రీగా ఉచితంగా ఇవ్వబడతాయి. అవి తీసుకొని పూజ చేసుకోండి. పెద్ద విగ్రహాలు తెచ్చుకునే వాళ్ళు కూడా మట్టి విగ్రహాలే తీసుకురండి. మనం ఎంత పెద్ద సైజు విగ్రహం పెట్టినాం అనేది ఇంపార్టెంట్ కాదు, మనం ఎంత భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటాం అనేది మాత్రమే ఇంపార్టెంట్. అలాగే ఈ పూలు కానీ మీరు పూజ చేసిన సామాన్లు కానీ మట్టిలో పూజ చేయండి దయచేసి. ఆ వాటర్లో వేయడం వల్ల కూడా అవి కూడా కంటామినేట్ అవుతున్నాయి. మీరు ఆ వాటర్లో పూలు పండ్లు దాంట్తో పాటు ప్లాస్టిక్ కవర్లు కూడా వేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా తయారవుతున్నాయి. కాబట్టి దయచేసి అటువంటి పనులు చేయకండి. మీరు సాధ్యమైనంత వరకు అందరూ చదువుకున్న యువకులు మంచి భక్తి శ్రద్ధలతో పండుగను ఫెస్టివల్ను సెలబ్రేట్ చేసుకోవాలి. దయచేసి సహకరించగలరని కోరుచున్నాను. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.